ఆహార దడ రెండేళ్ల రెట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. సవాళ్లు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7% పెరగబోతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవ్వబోతుంది. వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం. కేంద్రం రాష్ట్రాలు కలిపి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశం. మొత్తానికి అన్ని విషయాలను మనం ఇందాక డిస్కస్ చేసిన అన్ని విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఆహారం సంబంధించిన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే వాతావరణ మార్పులు, అకాల వర్షాల వల్ల సరిగా మనకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కానీ సప్లై తక్కువ ఉండడం వల్ల వీటి రేటు పెరిగిపోతుంది. వాతావరణ పరిస్థితులు మారడం వల్ల పంటలు ఎక్కువగా అనుకున్నంత పండడం లేదు. దాంతోపాటు అకాల వర్షాల వల్ల అతివృష్టి రావడంతో పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి. మన అనావృష్టి వల్ల పంటలు ఎండిపోతున్నాయి, అతివృష్టి వల్ల పంటలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఫుడ్ సప్లై అనేది తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది. దీనివల్ల ఆహార ధరలు పెరిగిపోతున్నాయి అనేది నిన్న ఆర్థిక సర్వేలు అదొకటి చెప్పింది. దాంతోపాటు ఇందాక మనం చూసినట్టుగా ఒబేసిటీ అనేది భారీగా పెరిగిపోతుంది. తెలంగాణ పురుషుల్లో 32%, స్త్రీలలో 30% ఊబకాయలుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్నట్లు మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో 31, మహిళలు 36గా ఊబకాయలని తెలిపింది. దానికి సంబంధించి కూడా